వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఎన్నికల మెటీరియల్ అంతా సరిచూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పోలింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల మెటీరియల్ అంతా సరిచూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పోలింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ నియోజకవర్గంకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ తీసుకున్న పోలింగ్ అధికారులను మెటీరియల్ అంతా తీసుకున్నారా లేదా అని ఒక్కొక్క మెటీరియల్ను అడిగి చూపించమని కలెక్టర్ అడగగా పోలింగ్ అధికారులు ఒక్కో మెటీరియల్ను కలెక్టర్కు చూపించారు. ఎన్నికల విధులకు ఏర్పాటు చేసిన సిబ్బంది అందరూ హాజరయ్యారా లేదని ఆర్డీఓ కార్యాలయం సిబ్బందిని అడగగా ఆర్డీఓ కె సాయి ప్రత్యూష మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అరేంజ్మెంట్స్ పూర్తి అయి 3 డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రారంభోత్సవం అయింది. దీంట్లో భాగంగా మన శ్రీకాకుళంలో 31 పోలింగ్ స్టేషన్స్ కి ఒక 5,025 మంది 5025 ఓటర్స్ రేపు ఓట్ చేయబోతున్నారు. ఈరోజు అంటే ఇప్పుడు నేను కలెక్టరేట్లో శ్రీకాకుళం డివిజన్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం జరిగింది. 6% పోలింగ్ పార్టీస్ మనం ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ కి మనం పంపిస్తున్నాం. ఇద్దరు మాత్రం ఆరోగ్య సమస్యలపై విధులకు హాజరు కాలేకపోయినట్లు వివరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. 3 డివిజన్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేసిన స్థలంలోనే తిరిగి రిసెప్షన్ కౌంటర్ల వద్ద పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు అందజేయాలని చెప్పారు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈ బ్యాలెట్ బాక్సెస్ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ ఇది కాకుండా సపరేట్ స్టాట్యూటరీ మటీరియల్ అలాగే నాన్ స్టాట్యూటరీ మటీరియల్ అంటే ఈ స్టేషనరీ కానీ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్ కానీ ఇది అన్ని మనం ఇక్కడే ప్రాపర్గా చెక్ చేసుకుని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఏదైనా మిస్ అయితే అప్పుడు సెక్టర్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్ దగ్గర కూడా కొంత బఫర్ ఐటమ్స్ పెట్టమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంతా పరిశీలన చేసి రిసెప్షన్ కౌంటర్ వద్ద బ్యాలెట్ బాక్సులను అందజేయాలని చెప్పారు. పక్కడబందీగా జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి ఈ ఓటర్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు. ఇంకొకటి మీడియా మిత్రుల నుంచి అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు టీచర్స్ ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి మీ పేరు ఓటర్ లిస్టులో ఉంటే దయచేసి ఓటింగ్ చేయడానికి మీరు రావాలి. ఆల్ ద స్కూల్స్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ రేపు హాలిడే మనం ప్రకటిస్తున్నాం కాబట్టి దయచేసి మీరు ఎక్కడైనా ఉంటే దయచేసి మీరు వచ్చి ఓటు వేస్తే రియల్ వాట్ ఎవర్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ అవుతుంది అండ్ డెమోక్రసీ ఫైనల్ గా ఫుల్ఫిల్ అవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, ఎలక్షన్ డీటీలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం ఎం తోటూరు గ్రామం ఎల్సీ గేటు వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఇచ్చాపురం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ ఎం తోటూరు గ్రామం ఎల్సీ గేటు వద్ద ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ 10.20 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ రేంజ్ డీఎస్పీ వెంకటప్పారావు ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన రవిరామ దోడ్రే అనే వ్యక్తి, ఒడిశాకు చెందిన విశ్వనాథ్ టుకారాం ఖండేకర్ అనే వ్యక్తి ఒడిశాలో గంజాయి కొని ఒడిశా బేహంపూర్ నుండి ఇచ్చాపురం మీదుగా మహారాష్ట్ర తరలిస్తుండగా పట్టుబడ్డారు. కాశీబుగ్గ డివిజన్ పరిధిలోని ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఇద్దరు వ్యక్తులను గంజాయి 10 కేజీల గంజాయితో ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. అందులో విశ్వనాథ్ తుకారాం ఖండేకర్ అనే ఒక వ్యక్తి, ఈయన మహారాష్ట్ర స్టేట్ సంబంధించి నరసన్నపేట మారుతినగర్ కోడలి వద్ద ఓ దుకాణ నిర్వాహకులు కోడిగుడ్లు మాంసంను ఉచిత పంపిణీ చేపట్టారు. నరసన్నపేట మారుతినగర్ కోడలి వద్ద ఓ దుకాణ నిర్వాహకులు కోడి మాంసం, గుడ్లు ఉచిత పంపిణీ చేశారు. బర్డ్ ఫ్లూ వైరస్ తో కోళ్లు మృతి చెందుతాయనే ప్రచారంతో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు నరసన్నపేట పట్టణంలో ఉన్న మారుతినగర్ కోడలి వద్ద మంగళవారం ఓ దుకాణ నిర్వాహకులు కోడి మాంసం, గుడ్లు ఉచిత పంపిణీ చేపట్టారు. అయితే ఒక్కసారి జనం అక్కడకు చేరుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట బస్టాండ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 6 కేజీల గంజాయిని పట్టుకున్న కాశీబుగ్గ పోలీసులు. శ్రీకాకుళం జిల్లా సోంపేట ఒడిశా రాష్ట్రం ఆస్కాలో సేకరించిన 6 కేజీల 210 గ్రాముల గంజాయిని
తరలిస్తూ సోంపేట బస్టాండ్ వద్ద ఒక నిందితుడు పట్టుబడినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీఐ మంగరాజుతో కలిసి విలేకరులకు వివరాలు అందజేశారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కె నూగోడ పైలిపాడుకు చెందిన ప్రధాన్ రాజేష్ సంతోష్ బాయ్ ఒరిస్సా రాష్ట్రం కొదలా గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం వద్ద నుండి 3 ప్యాకెట్ల గంజాయిని తీసుకుని దానిని ముంబైలో గల ఒరిస్సా రాష్ట్రం కుదల గ్రామానికి చెందిన పింటూబాయ్ అనే ఆసామికి ఇవ్వడానికి గాను బరంపురం నుండి సోంపేట వరకు బస్సులో వచ్చి సోంపేట నుండి విశాఖపట్నం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీముఖలింగేశ్వరుడిని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీముఖలింగేశ్వరుడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరియు యువ నాయకులు పోలాకి మండల జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, వారితో పాటు 4 మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని స్వామివారిని కోరుకున్నట్లుగా తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన దర్శించుకొని యావత్ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని మా నాయకుని ఆకాంక్ష ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలందరికీ మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగే మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ప్రజలు, గ్రామాల ప్రజలు అందరూ కూడా మరి మంచి పంటలు పండి ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో దోహదపడాలని, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో రైతులు కానీ, మరి వ్యవసాయం కానీ, అలాగే వైద్యం కానీ, మరి విద్య కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో ఆయన ప్రజలకు అనేక మేలు చేయడం జరిగింది. మరి ప్రజలు అపోహపడి చంద్రబాబు నాయుడు గారి తప్పుడు వాగ్దానాలతో కొంత తన ఆలోచనలో నష్టపడినా మళ్ళా చాలా త్వరితగతిన తెంచుకోవడం జరిగింది. ప్రజల తాలూకా అభిమానం ఉవ్వెత్తున జగన్మోహన్ రెడ్డి పట్ల మళ్లీ రావడం జరుగుతోంది. భవిష్యత్తు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని, భగవత్ ఆశీస్సులు నిండుగా ఉండాలని ముఖలింగేశ్వర స్వామిని శివరాత్రి సందర్భంగా కోరుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరగాలని భగవంతుడు ప్రార్థిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ తారకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్లాం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ తారకేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రాయశ్చిత్తం, మన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లింగోద్భావం, నేరాజనం, మంత్రపుష్పాలు, దీపదర్శనం మరియు మధ్యాహ్న భోజనం నిర్వహించారు. దీంతో పాటు సాయంకాలం ఉత్సవమూర్తులను ఊరేగింపు చేస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపపేట గ్రామంలో వెలిసిన శ్రీ 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 పార్వతీ సమేత కైలాసేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపపేట గ్రామంలో వెలిసిన శ్రీ 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 పార్వతీ సమేత కైలాసేశ్వర స్వామివారికి ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త గొండు జగన్నాథరావు దంపతులు మరియు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ దంపతులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ జరిపి క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. అనంతరం పెద్దపాడులో వెలిసిన శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ మహాశివరాత్రి గొప్ప పర్వదినమని, ఈ రోజు స్వామివారిని ఎవరు దర్శించుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయని అన్నారు. జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయని, తెలుగువారి గొప్ప పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రి పాటిస్తారని తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.